భారతదేశంలోనే సింగిల్గా వచ్చే ఎఫ్డిఐ ఏదైతే పెట్టుబడి ఉందో అతిపెద్ద అమౌంట్ ఇది. $10 బిలియన్ అంటే 88 వేల కోట్ల రూపాయలతోటి సింగిల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మామూలుగా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుద్ది. ఒక 100 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఎంఓఏలు చేసుకుంటే దాంట్లో 20% 30% స్టార్ట్ అవుతాయి. అయితే 50% స్టార్ట్ అవుతాయి. ఒక్క సింగిల్ అమౌంట్లోనే 88 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి ఆ గిగావాట్ డేటా సెంటర్ వస్తుంది అంటే దాదాపు 1,88,000 ఉద్యోగాలకు రూపకల్పన వస్తామే కాకుండా రాష్ట్రానికి ఏటా 10,000 కోట్లు ఆదాయంతో పాటు, అంటే 5 ఏళ్లలో ఒక 50,000 కోట్ల రూపాయలు. అంటే మొదలుపెట్టిన 5 ఏళ్లలోనే మొదటి 5 ఏళ్లలోనే స్థూల జాతీయోత్పత్తి, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అద్భుతమైనటువంటి పెరుగుతూ ఉంటుంది. అంటే బ్రహ్మరామ గారు, మనకి ఆంధ్రప్రదేశ్కి సార్ ఏదైనా ప్రమాదం ఉందంటే అది వరదల వల్ల, తుఫాన్ల వల్ల, భూకంపాల వల్ల కాదు, నిరుద్యోగం వల్ల. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అద్భుతమైనటువంటి మేధస్సునంతా కూడా అక్కడ సద్వినియోగం చేసే అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడే మౌలిక సదుపాయాలు కల్పించి, ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇక్కడే యువత ఉంటుంది. మన మేధాశక్తిని అంతా ఇక్కడే ఉపయోగిస్తారు. దానికి పునాదులు వేస్తున్నారు ఈ రోజున.